హే గైస్, ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అనమాట. సో ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి మన టాలీవుడ్ నుంచి జై హనుమాన్ మూవీ కానీ లేదా వారణాసి మూవీ నుంచి అని ఒక చిన్న అప్డేట్ వస్తుందని చిన్న ఆశ. కానీ అసలు ఎటువంటి అప్డేట్ అయితే చిన్న పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదన్నమాట. సో బాలీవుడ్ వాళ్ళు అయితే రామాయణం, వరల్డ్ ఆఫ్ రామాయణం ఉంది కదా, నితీష్ తివారీ డైరెక్ట్ చేసేది. సో వాళ్ళైతే చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో గ్లిమ్స్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ముందుగా విజువల్స్ గురించి మాట్లాడినట్టయితే గ్లిమ్స్ చూసాక నాకైతే ఓన్లీ గూజ్ బంప్స్ అనిపించినాయి, అంత బాగున్నాయి గ్లిమ్స్ అయితే. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ చాలా రిచ్గా ఉంది, ప్రతి ఫ్రేమ్ కూడా హాలీవుడ్ లెవెల్లో తీసారనే ఫీలింగ్ అనిపించింది నాకైతే. ముఖ్యంగా రాముడి పాత్రలో అయితే రణబీర్ కపూర్ చాలా క్లాసీ లుక్లో అయితే ఉన్నాడు. ముందే అసలు నాకు ఏమనిపించింది అంటే, ఈ రాముడి క్యారెక్టర్లో రణబీర్ కపూర్ సెట్ అవుతాడా అనిపించింది. బట్ అసలు గ్లిమ్స్ చూసాక ఇప్పుడు ఏమైందంటే, అసలు ఇంత బాగుందా, మంచిగా డివైన్ లుక్ వస్తుంది నాకైతే ఆ గ్లిమ్స్ చూసాక. అంత బాగుంది రణ్వీర్ క్యారెక్టర్ అయితే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్లో ఉంది, కొట్టేది ఎవరో తెలుసు కదా, ఏఆర్ రెహమాన్ అనమాట. నెక్స్ట్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు గ్లిమ్స్కి అయితే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, డైరెక్టర్ నితేష్ తివారీ ఈ మూవీని అయితే ఏకంగా 4000 CR అయితే బడ్జెట్ పెట్టబోతున్నాడు. అంటే అక్షరాల 4000 కోట్లు బడ్జెట్ అయితే పెట్టి తీయబోతున్నాడు. మరి విజువల్స్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి. మరి ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుందా లేదా చూడాలి మూవీ రిలీజ్ అయ్యాక అయితే. రాముడి క్యారెక్టర్గా అయితే రణబీర్ కపూర్ యాక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇట్ సైడ్ ఆపోజిట్ రోల్లో వచ్చేసి రావణుడి క్యారెక్టర్గా అయితే యష్ యాక్ట్ చేస్తున్నాడు అనమాట. అండ్ సీతా క్యారెక్టర్ వచ్చేసి సాయి పల్లవి గారు యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ లక్ష్మణుడి క్యారెక్టర్ అయితే రవి దుబే గారు యాక్ట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, హనుమంతుడి క్యారెక్టర్ వచ్చేసి సన్నీ డియాల్, అంటే బాబీ డియాల్ వాళ్ళ అన్న అయితే యాక్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఇక్కడ హనుమంతుడి క్యారెక్టర్ నాకు పెద్దగా సెట్ అయ్యిద్ది అనిపించట్లేదు. మరి మూవీలో అయితే చూడాలి రిలీజ్ అయ్యాక హనుమంతుడి క్యారెక్టర్ కూడా. అండ్ ఇంకో విషయం నెక్స్ట్ ఏంటంటే, ఈ సినిమా కూడా 2 parts అయితే తీయబోతున్నారు నితేష్ తివారీ గారు. మొదటి పార్ట్ అయితే ఈ దీపావళికి రిలీజ్ అవుతుంది, ఫస్ట్ పార్ట్. అండ్ 2027 దీపావళికి అయితే మరో 2వ పార్ట్ అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. మరి ఈ గ్లిమ్స్ అయితే చాలా బాగా అనిపించాయి నెక్స్ట్ నాకైతే. సో ఎప్పుడైతే ఓం రావుత్ ఆదిపురుష్ రిలీజ్ అయిందో సినిమా, దాని తర్వాత అయితే అందరికీ బాలీవుడ్ డివైన్ మూవీస్ మీద అయితే చాలా తగ్గిందనమాట ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూసినట్లయితే ఒక ఈ రేంజ్లో పెరిగాయి అనమాట ఎక్స్పెక్టేషన్స్, అంత బాగున్నాయి నిజంగా గ్లిమ్స్ అయితే. నెక్స్ట్ తర్వాత చాలామంది ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని. రణబీర్ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే వండర్ఫుల్గా ఉంది, అంత బాగుంది. ఒక్కో షాట్ అయితే ఒక్కో ఫ్రేమ్ చాలా బాగుంది. తక్కువనే చూపించారు గ్లిమ్స్లో అయితే, 3 నిమిషాలు ఉన్నాడు. కానీ గ్లిమ్స్లో అయితే రణబీర్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ సోషల్ మీడియాలో కూడా దీనిని అయితే ఫ్యాన్స్ దీన్ని చాలా మంచిగా పిలుస్తున్నారు, డివైన్ ఆర్ ఎల్స్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని పోస్ట్ చేస్తున్నారు. అంత బాగుంది అనమాట గ్లిమ్స్ అయితే. నెక్స్ట్ నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి ఈ గ్లిమ్స్ చూసాక 5 out of 4.5 ఇస్తున్నాను. మరి మీరు చూసారా గ్లిమ్స్ అయితే? చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.